నమస్తే, myself Sarasija. Welcome to My3 News. ముందుగా హెడ్లైన్స్. అక్రమ వెంచర్లపై కొరడా, బొమ్మకల్లో అధికారుల విచారణ. సేవలకు గుర్తింపుగా సుడా పదవి, అధిష్టానం మంత్రులకు కోమటిరెడ్డి కృతజ్ఞతలు. ఉత్తర తెలంగాణలో గెలుపే బీజేపీ లక్ష్యం, జగిత్యాల సభలో ప్రధాని సంకేతం. ఇక వార్తలను వివరాలు. అక్రమార్కులు కబ్జాదారులకు అడ్డగా నిలుస్తోంది కరీంనగర్ రూరల్ మండలంలోని బొమ్మకల్ విలేజ్. అనేక ఫిర్యాదులు వచ్చిన అధికారులు నామమాత్రపు చర్యలతో సరిపెడుతున్నారు. దీంతో అక్రమార్కులు యథేచ్ఛగా నిర్మాణాలను కొనసాగిస్తున్నారు. సామాజిక కార్యకర్త దొమ్మటి బాబు ఫిర్యాదుతో తాజాగా డిఎల్పీఓ క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టగా మరోసారి వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అక్రమ వెంచర్లను తొలగించాలని కార్యదర్శికి ఆదేశాలను జారీ చేయడంతో పాటు బాధ్యులపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీస్ అధికారికి సూచించారు డిఎల్పీఓ. కరీంనగర్ జిల్లా రూరల్ మండలం బొమ్మకల్లో అక్రమ లేఅవుట్లపై ఎంపీఓ జగన్మోహన్ రెడ్డితో కలిసి విచారణ చేపట్టారు డిఎల్పీఓ రాంబాబు. పంచాయతీ పరిధిలోని 164/C సర్వే నెంబర్లో నాలా కన్వర్షన్, జీపీ, సుడా అనుమతులు ఏవీ లేకుండా వెంచర్లు వేస్తున్నట్లు గుర్తించారు అధికారులు. దీనిపై సంబంధిత వ్యక్తుల నుండి ఆరా తీశారు అధికారులు. పంచాయతీ కార్యదర్శి బాధ్యులపై సరైన సమాధానం రాకపోవడంతో అసంతృప్తిని వ్యక్తం చేశారు డిఎల్పీఓ. గ్రామ పంచాయతీ పరిధిలో అనేక ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. వీటిపై ఫిర్యాదులు వచ్చినప్పటికీ అధికారులు మాత్రం చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఒకవేళ చర్యలు తీసుకున్నా అది అప్పటి మట్టుకే ఉంటుంది. మళ్లీ మామూలుగానే అక్రమ నిర్మాణాలు జరుగుతున్నట్టు విమర్శలున్నాయి. కొద్ది సంవత్సరాలుగా గ్రామానికి చెందిన సమాచార హక్కు చట్టం సామాజిక కార్యకర్త దొమ్మటి బాబు వీటిపై గత కొద్ది సంవత్సరాలుగా పోరాడుతున్నారు. ఈయన ఫిర్యాదు మేరకు మరోసారి విచారణ చేపట్టారు పంచాయతీ అధికారులు. విచ్చలవిడిగా అక్రమ వెంచర్లు, అక్రమ గృహ నిర్మాణాలు మరియు గ్రామ పంచాయతీ పరిధి మించిన నిర్మాణాలు మరియు ఎలాంటి సెట్ బ్యాక్ లేని నిర్మాణాలపై దాదాపు కోట్ల రూపాయల ప్రభుత్వ, సుడా, జీపీ, రెవెన్యూ శాఖలకు చెందిన ఆదాయాలు కోట్ల రూపాయలు గండిపడుతున్న విషయంగా పలుమార్లు పదుల సంఖ్యలో జిల్లా కలెక్టర్ కరీంనగర్ గారికి మరియు పంచాయతీరాజ్ కమిషనర్ హైదరాబాద్ గారికి పదుల సంఖ్యలో ఫిర్యాదులు చేసిన విషయంగా ఈరోజు కరీంనగర్ డిఎల్పీఓ రాంబాబు గారు ఈరోజు బొమ్మకల్ గ్రామ పంచాయతీ కార్యాలయానికి విచ్చేసి మరియు దాదాపు ఒక 3-4 సర్వే నెంబర్లలో చెందిన అక్రమ వెంచర్లను పరిశీలించినాడు. అందులో సర్వే నెంబర్ 164/C లోని దాదాపు 2 ఎకరాల అక్రమ వెంచర్, దాదాపు ఇది 2 సంవత్సరాల నుంచి అక్రమ వెంచర్ నడుస్తుంది. ఈ అక్రమ వెంచర్లో గతంలో పంచాయతీ కార్యదర్శి డి శ్రీనివాస్ గారు మరియు ఎండి ప్రస్తుత పంచాయతీ కార్యదర్శి గారైన ఎండి హిదాయతుల్లా గారు నామమాత్రపు గ్రామ పంచాయతీ నుండి నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకున్నారు. అంతేకాకుండా పై అధికారులకు చేసిన నేను ఫిర్యాదు మేరకు పలుమార్లు అక్రమ వెంచర్ల కనీలను తొలగించి, పెగ్గులను తొలగించి చేతులు దులుపుకున్నారు. ఇటు విషయంపై నేను పంచాయతీరాజ్ కమిషనర్ గారికి ఫిబ్రవరి నెలలో చేసిన ఫిర్యాదు మేరకు ఈరోజు డిఎల్పీఓ గారు బొమ్మకల్ గ్రామ పంచాయతీకి విచ్చేసి అక్రమ వెంచర్లను పరిశీలించి మోకాపై ఉన్న అక్రమ వెంచర్ల కనీలను వెంటనే తొలగించమని సంబంధిత పంచాయతీ కార్యదర్శి గారైన ఎండి హిదాయతుల్లా గారికి ఆదేశించాడు.
నామినేటెడ్ పదవి ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానానికి సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలను తెలిపారు సుడా చైర్మన్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించారని, ఇందుకు గుర్తుగా తనకు సుడా పదవి ఇచ్చినట్లు చెప్పారు. పదవికి న్యాయం చేస్తూ పార్టీ కోసం శ్రమించే కార్యకర్తలకు ప్రోత్సాహాన్ని ఇస్తానన్నారు నరేందర్ రెడ్డి. సుడా చైర్మన్ గా నామినేట్ అయిన సందర్భంగా కరీంనగర్లో మీడియాతో మాట్లాడారు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. కాంగ్రెస్లో సుదీర్ఘకాలంగా చేసిన సేవలను గుర్తు చేశారాయన. పీసీసీ అధికార ప్రతినిధిగా, హౌస్వేర్ డైరెక్టర్గా, చైర్మన్గా చేసిన సేవలు, అందులో ఉద్యోగులకు ప్రత్యేక పెన్షన్ అందేలా చేసిన కృషిని వివరించారు. కష్టకాలంలో కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటూ కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపానన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టికెట్ కేటాయించని పరిస్థితుల్లో అధిష్టానం హామీ ఇచ్చిందని, ఆ మేరకు తనకు సుడా చైర్మన్ ఇచ్చినట్లు చెప్పారు. తన నియామకానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కృషి చేశారన్నారు. ఈ సమావేశంలో డీసీసీ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షులు కొర్వి అరుణ్ కుమార్, ఎస్టీసెల్ అధ్యక్షులు శ్రావణ్ కుమార్, ఇతర నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పని చేయడం కానీ, మరి అందరికీ కూడా కష్టపడి పనిచేసి మరి అసెంబ్లీ ఎన్నికల్లో మేము నిలవడం జరిగింది. ప్రతి మీటింగు, ప్రతి కార్నర్ మీటింగు నేనే ముందుండి పనిచేయడం జరిగింది. సరే, రిజల్ట్ ఏదైనప్పటికీ కూడా ప్రభుత్వం వస్తే కష్టపడ్డ కార్యకర్తలుగా నాతో పాటు పనిచేసినటువంటి అందరం కూడా పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకొని మా కళ నెరవేరింది, నవ్వినోని ముంగట ఈరోజు మనం గల్ల ఎగిరేసి రోజు వచ్చిందని చెప్పి మేమంతా సంతోషపడి ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రజా పాలన సంబంధించినటువంటి 6 గ్యారంటీలు కావచ్చు, మరి అన్నిటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కంటిన్యూగా మా వంతు కర్తవ్యంగా పనిచేస్తూ ఉన్నాం. నాతో పాటు పనిచేసినటువంటి చాలామంది వారి వారి స్థాయిలను బట్టి డైరెక్టర్లను, చిన్న చైర్మన్లుగానో మరి అన్ని రకాలుగా వారికి కూడా అవకాశం కల్పించాలని చెప్పి నేనైతే పదే పదే కోరుతా ఉన్నా. రావాలని కూడా నా వంతు కర్తవ్యంగా నేను భావిస్తూ ఉన్నా. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోరండ్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ సమావేశంలో పలు అంశాలు చర్చించారు సభ్యులు. అక్రమాలకు పాల్పడ్డ ఉద్యోగి తొలగింపు, పాత గోదాం స్థానంలో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం, బ్యాంకు ఏర్పాటు, వ్యవసాయ రుణాలు, ఇలా పలు అంశాలపైన చర్చించారు సభ్యులు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోరండ్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ సర్వసభ్య సమావేశం రసవత్తరంగా సాగింది. అధ్యక్షులు సింగిరెడ్డి స్వామిరెడ్డి అధ్యక్షతన అలుగునూరులో నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం వార్షిక జమా ఖర్చుల వివరాలను సీఈఓ చొక్కారెడ్డి చదివి వినిపించారు. సంఘం సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు అధ్యక్షులు స్వామిరెడ్డి సమాధానమిచ్చారు. పోరండ్ల గ్రామానికి చెందిన ఆర్ఎల్లి రవి సొసైటీ ఉద్యోగి అక్రమాలకు పాల్పడ్డారని, అతన్ని ఉద్యోగం నుంచి తొలగించగా అతను కోర్టులో కేసు వేశాడని తెలిపారు. అతన్ని తిరిగి ఉద్యోగంలో చేర్చుకోవాలా వద్దా అనే విషయం కోర్టు తీర్పు వచ్చిన తర్వాతనే కమిటీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు సంఘం అధ్యక్షులు. మన్నెంపల్లి గ్రామంలో పాత గోదాం ఉందని, దానిని కూల్చి ఆ స్థానంలో ఒక కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించాలని మాజీ సర్పంచ్ మేడి అంజయ్య కోరారు. గ్రామంలోనూ ఒక బ్యాంకును సైతం ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సల్లా శారద, సొసైటీ మాజీ అధ్యక్షులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, ఎస్ఎల్ గౌడ్, డైరెక్టర్లు గోపు మల్లారెడ్డి, జాప మునీశ్వరి, బూడిద మధురమ్మ, సుదగోని ఆంజనేయులు గౌడ్, రెడ్డి అంజిరెడ్డి, అసోద కుమారస్వామి, బిజిలి ఎల్లయ్య పాల్గొన్నారు. బ్యాంకు యొక్క సహకార సంఘం యొక్క 66వ అర్ధవార్షిక సర్వసభ్య సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. సుమారు 300 మంది రైతులు 4 గ్రామాల పరిధిలో వచ్చి సంఘ వార్షిక నివేద చదివి ఆమోదం చెప్పారు. లాస్ట్ ఇయర్ ఐడి సర్టిఫికేట్ ఆమోదం తెలపడం జరిగింది. అలాగే సభ్యులు వారికి ఉన్న సమస్యలు ప్రస్తావించడం జరిగింది. అందరం కూలంకషంగా చర్చించుకొని సంఘ పరిధిలో ఉన్న సమస్యలు చర్చించుకొని గత ఆడిట్ జరిగిన విధంగా సర్టిఫికేట్ ఆమోదించడం జరిగింది. పోయిన సంవత్సరం 1,03,74,000 రూపాయలు నికర లాభం సంఘం ఆర్జించడం జరిగింది. ఈ లాభాన్ని సహకరించిన మా బాడీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరికీ, మా సిఇఓ గారికి, వారి సిబ్బందికి, సహకార సంఘ సభ్యులకు, మా సొసైటీ సభ్యులకు, మరి మా ఆడిటర్ అధికారి డీసీఓ గారికి, ఆడిటర్ ఆఫీసర్స్కు, సహకారవాదులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. మా ఈ సంఘ అభివృద్ధికి సహకరించారు. ఈ ద్వారా మా రైతులకు తెలియజేస్తున్నాం అందరికీ. సంఘం మొదటి సంవత్సరం మేము వచ్చినాక 24 లక్షల లాభం, రెండో సంవత్సరం కరోనా ఉన్నప్పటికీ 64 లక్షల లాభం, మూడో సంవత్సరం 1,03,00,000 నికర లాభంతో సుమారు ఈ సంవత్సరం ఇంకా ఆడిటింగ్ కాలేదు,
నేను ప్రమాణ స్వీకారం చేసిన ఈ 4 సంవత్సరాల్లో 2 కోట్ల నికర లాభం ఆర్జించడం జరిగింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో రాజీవ్ రహదారి నుండి తిమ్మాపూర్ గ్రామం వరకు కవాతు చేశారు పోలీసులు. సిఐ స్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ కవాతులో ఎస్ఐ చేరాలు, కవాతు టీం ఆర్ఎస్ఐ రాజు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ వాట్సాప్, ఫేస్బుక్లలో అసభ్యకరమైన, రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని, వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లు కూడా బాధ్యులను చేస్తామని, కులం, మతం పేరుతో పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు చేపడతామని హెచ్చరించారు సిఐ. ఈరోజు తిమ్మాపూర్ మండలంలో తిమ్మాపూర్ గ్రామంలో రాబో ఎంపీ ఎలక్షన్స్ దృష్టిలో ఉంచుకొని పారామిలిటరీ ఫోర్సు మన మధ్యప్రదేశ్ స్టేట్ నుంచి వచ్చిన సిఐఎస్ఎఫ్ వారితో మరియు మన జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి వచ్చిన శాట్ టీమ్తో మరియు తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్ ఎల్ఎండి పోలీస్ స్టేషన్ సిబ్బంది మేమందరము ఈరోజు తిమ్మాపూర్ గ్రామంలో కవాతు నిర్వహించడం జరిగింది. ఎందుకనంటే రాబోయే ఎలక్షన్లో ఈ తిమ్మాపూర్ ప్రజలు వారి ఓటు హక్కును నిర్భయంగా ఉపయోగించుకోవడానికి మరియు వాళ్ళు ఎలాంటి భయభ్రాంతులకు గురి కాకుండా వాళ్ళ ఓటు హక్కును వాళ్ళకు నచ్చిన పార్టీకి వేసుకోవడానికి వాళ్ళకి మేము ఉన్నామనే ధైర్యం చూపెట్టడానికి ఈరోజు కవాతు చేయడం జరిగింది. ఈ కవాతుకి సహకరించిన పారామిలిటరీ సిబ్బందికి మరియు శాట్ టీమ్కి మరియు ఇక్కడ ఉన్న గ్రామస్తులకు అందరికీ మా ధన్యవాదాలు. ఏదన్నా ఉన్నా ఇప్పుడు ఈ రాబోయే ఎలక్షన్లలో పొలిటికల్ పార్టీ వాళ్ళు ఏ పొలిటికల్ పార్టీ అయినా ఓటర్ని మభ్యపెట్టడానికి ఏమన్నా ప్రలోభాలకు గురి చేసినట్లయితే ఖచ్చితంగా పుర ప్రజలు అంటే గ్రామ ప్రజలు పోలీస్ దృష్టికి తీసుకురావాలి. తీసుకొచ్చినట్టయితే ఖచ్చితంగా అటువంటి వ్యక్తుల మీద మేము కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమానికి కృషి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు ఆ సంఘం జిల్లా అధ్యక్షులు పామరాజు రామారావు. కరీంనగర్ ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, 50 ఏళ్లు దాటిన వారికి పెన్షన్, ఇండ్ల స్థలాలు, బస్ పాస్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వానికి సూచించారు. తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలకు హెల్త్ కార్డులు ఇవ్వాలని, ఉచిత విద్య, వైద్య సేవలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు ఉప్పు రవీందర్, ప్రతినిధులు ఆనంద్, కల్లర్ సత్తన్న తదితరులు పాల్గొన్నారు. మనం అందరికి కూడా గత ప్రభుత్వం కొంతమందికి ఆర్థిక సాయం చేసింది, కొంతమంది చేయలేదు, కొంతమంది గుర్తింపు కార్డులు ఇవ్వలేదు, కొంతమందికి ఇచ్చిండ్రు. అయితే మనకు ఇప్పుడు కొత్త ప్రభుత్వం రావడం జరిగింది. తర్వాత ఈ ఉద్యమకారులను మనం కొంచెం చేయూతనిచ్చి వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ సంక్షేమం కోసం, తర్వాత వాళ్ళను ఒక గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నదని దానికి మనమందరం కూడా కలిసిమెలిసి ఈ ఉద్యమంలో పాల్గొన్న నాయకులందరినీ కూడా మనం అందరికీ కూడా గుర్తింపు కార్డు రావడం కోసం, ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడం కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం సహకరించాలని, తర్వాత మనం అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మనం వివిధ సంక్షేమ పథకాలను కూడా ఈ ఉద్యమకారులకు అమలు చేయాలని కోరుతూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. 2014 వరకు పోరాటం చేసిన ప్రతి వ్యక్తికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులను కోరేది ఏంటంటే కనుక ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, 10 లక్షలు పెట్టి ఇల్లు కట్టియాలని చెప్పి మా తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా రాబోయే ఎన్నికల తర్వాత మేనిఫెస్టోలో పెట్టాలని చెప్పి ఇదివరకు మేనిఫెస్టోలో ప్రభుత్వం పెట్టింది, తప్పకుండా దాన్ని అమలు చేయాలని చెప్పి కరీంనగర్ నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమకారులు ఎక్కడున్నా అన్ని జిల్లాలలో త్వరలో కమిటీలు వేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఉద్యమకారులతో సమావేశాలు పెడతాం. ప్రతి ఉద్యమకారుడు ఆన్లైన్లో వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకుంటే కనుక వారికి ఒక ఐడి కార్డు ఇస్తాం. దాని తర్వాత ఇవన్నీ ప్రపోజల్ తీసుకొని ముఖ్యమంత్రికి ప్రతి జిల్లా నుంచి న్యాయంగా ఎవరెవరైతే పోరాటం చేశారో ఉద్యోగులు కానివ్వండి, నిరుద్యోగులు కానివ్వండి, వయసుతోటి సంబంధం లేకుండా ఉద్యమంలో పాల్గొన్న ప్రతి వ్యక్తికి లాభం చేకూర్చే విధంగా ఈ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం పెట్టడం జరిగింది.
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో పకడ్బందీగా కోడ్ను అమలు చేసేందుకు చర్యలు చేపట్టారు పోలీసు ఎన్నికల అధికారులు. ఇందులో భాగంగా తనిఖీలు ముమ్మరం చేశారు. రాజకీయ పార్టీల నేతలు, వారికి సహకరించే వారిపైన నిఘా పెట్టారు. కోడ్ ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తున్నారు. ఆయా పార్లమెంటు నియోజకవర్గాలలో ఎన్నికల నియమావళిపైన అవగాహన సదస్సులు, రాజకీయ పార్టీల నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు అధికారులు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో సభలు, సమావేశాలకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సువిధ అప్లికేషన్ నందు దరఖాస్తు చేసుకుని అనుమతి పొందాలి. వ్యక్తిగత దూషణలు చేయరాదు. ఉదయం 6 గంటల ముందు, రాత్రి 10 తర్వాత అనుమతి పొందిన లౌడ్ స్పీకర్ కూడా వినియోగించరాదు. ఉల్లంఘిస్తే ఆర్గనైజర్, ప్రొవైడర్పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు అధికారులు. దేవాలయాలు, మసీదులు, చర్చ్, ఇతర ప్రార్థనా స్థలాలను ఎన్నికల ప్రచార నిమిత్తం వినియోగించరాదు. ఎన్నికల ప్రచార నిమిత్తం వాడే వాహనాలపై అనుమతి పత్రాన్ని ప్రదర్శించాల్సి ఉంటుంది. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు, వ్యక్తిగత దూషణల పోస్టులు పెడితే వారిపైన కేసులు నమోదవుతాయి. ఓటర్లను ప్రలోభపెట్టే వాగ్దానాలు, అక్రమ మద్యం రవాణా, డబ్బు పంపిణీ, ఉచితంగా వస్తువుల పంపిణీని నిషేధించింది ఎన్నికల కమిషన్. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పకడ్బందీగా అమలు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్లగొండ శ్రీ సీతారామ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం బుధవారం సాయంత్రం జరగనుంది. ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు ఆలయ కమిటీ చైర్మన్ బండారిపల్లి లక్ష్మణ్. కళ్యాణం తిలకించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 25న బండ్లు తిరుగుట, 27న రథోత్సవం జరుగుతుందన్నారు. జిల్లా నుండి చుట్టుపక్కల గ్రామాల భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. నల్లగొండ గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో రేపు సీతారామస్వామి కళ్యాణోత్సవం జరుగును. 25 సోమవారం నాడు శకటోత్సవం బళ్ళు తిరుగును. 27, 3, 24 నాడు మనకు రథోత్సవం పెద్ద రథం జరుగును. 4-5 రోజుల మందం కూడా మనకు జాతర అనేది వైభవంగా జరుగుతుంది. దీనికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మనకు బస్ సౌకర్యం కానీ, వాటర్ సౌకర్యం కానీ, తర్వాత రూమ్స్ కానీ అన్నీ జరుగుతాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా అన్ని విధాలు కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం. దీనికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దీన్ని విజయవంతం చేయగలరని కూడా అందరినీ కోరడం జరుగుతుంది. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం కాసింపేటలో పలువురు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. స్థానిక కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఉప సర్పంచ్ బద్దం సంపత్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 60 మంది నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరగా వారికి కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు ముసుకు ఉపేందర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అల్లూరి శ్రీనాథ్ రెడ్డి, బొడ్డు సునీల్, చింతలపల్లి నరసింహారెడ్డి, దొడ్డు మల్లేశం, ముసుకు కరుణాకర్ రెడ్డి, పరిపూర్ణాచారి, వడ్నాల నర్సయ్య, మైసంపల్లి తిరుపతి పాల్గొన్నారు. ఉద్యోగాలు ఖచ్చితంగా మన కాంగ్రెస్ వచ్చిందంటేనే ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకం. 2 లక్షల ఉద్యోగాలను కేసీఆర్ ఇవ్వలే. 10 సంవత్సరాల కాలంలో వట్టే ఖాళీగా పడి ఉన్నాయి. వాళ్ళ భార్యకి వాళ్ళ కూతురుకి ఇచ్చుకున్నాడు, అల్లుడికి ఇచ్చుకున్నాడు, కొడుకుకి ఇచ్చుకున్నాడు, ఇంకో మరింత సడ్డకుని కొడుకు కూడా ఇచ్చినాడు. మరి మన పిల్లల గురించి ఆలోచించేలా అన్నాడు. ఈ రోజైతే అసలు ఇంకా ఈ సంవత్సరం కనుక ఆయన గెలిచుంటే మనందరికీ తొక్కిపడేసినాడు. కానీ మీరు మార్పు కావాలి. ఈ యొక్క నిరంకుశత్వ పాలన పోవాలని మీరందరూ కూడా కాంగ్రెస్కి పట్టం కట్టారు. మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నన్ను గెలిపించినందుకు మీకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, నిజంగా కూడా నాకు మంచి మెజారిటీ ఇచ్చినారు ఈ గ్రామంలో. మీ అందరికీ నేను జీవితాంతం కూడా రుణపడి ఉంటాను. మీరు ఏ దానికి వచ్చినా మీకు తప్పకుండా చేసి పెడతారని కూడా తెలియజేస్తా ఉన్నా. దీనికి తోడు కేంద్రంలో కూడా మన ప్రభుత్వం వస్తే బాగుంటుంది. మన ప్రభుత్వం ఉంటే మనకు నిధులు వస్తాయి. ఎందుకంటే కేసీఆర్ ఊడ్చుకన్నీ పోయిండు, గల్ల గురికి ఖాళీ అయిపోయింది, ఖజానా ఖాళీ చేసినాడు. మరి ఈరోజు ఏదన్నా పథకం ప్రారంభిస్తామంటే దానికి కష్టాలు పడతా ఉన్నాం. ఎందుకంటే ఏ దాన్ని తీసుకున్నా 7 లక్షల కోట్ల అప్పు చేసినాడు.
తెలంగాణలో బలపడేందుకు వ్యూహాన్ని అమలు చేస్తోంది బీజేపీ. ఇందులో భాగంగా ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టిన కాషాయం వీలన్నన్ని ఎక్కువ సీట్లను కైవసం చేసుకునేందుకు కసరత్తు చేస్తోంది. భారీ సభలు నిర్వహించి ఓటర్లను ఆకట్టుకుంటోంది. ఇందులో భాగంగా జగిత్యాలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభను ఏర్పాటు చేసి కార్యకర్తల్లో జోష్ నింపింది. కాంగ్రెస్ బీఆర్ఎస్లను టార్గెట్ చేస్తూ విమర్శన అస్త్రాలు సంధించారు ప్రధాని మోడీ. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ సిట్టింగ్ స్థానాలతో పాటు వరంగల్, పెద్దపల్లిలో సైతం పాగా వేయాలని వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది కాషాయ పార్టీ. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా వ్యూహాత్మక అడుగులు వేస్తోంది బీజేపీ. ఈ పార్లమెంటు ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలిచి అసెంబ్లీని సైతం కైవసం చేసుకుంటామనే ధీమా కల్పించేలా కసరత్తు చేస్తుంది ఆ పార్టీ అధిష్టానం. ఇందులో భాగంగా జాతీయ నేతలతో భారీ సభలు ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో బీజేపీ బలంగా ఉందనే సంకేతాలు ఇచ్చేలా కార్యక్రమాలు రూపొందిస్తూ కార్యాచరణలో దూసుకెళ్తోంది కాషాయ పార్టీ. ఉత్తర తెలంగాణలో 3 సిట్టింగ్లతో పాటు కనీసం మరో 2 స్థానాలు కైవసం చేసుకోవాలని చూస్తోంది. అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్లను టార్గెట్ చేస్తూ బీజేపీకి అనుకూల వాతావరణం తీసుకువచ్చేలా కార్యాచరణ అమలు చేస్తోంది ఆ పార్టీ అధిష్టానం. కరీంనగర్, నిజామాబాద్, పెద్దపల్లి బీజేపీ అభ్యర్థులు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, గోమాన శ్రీనివాస్ను ప్రధాని మోడీ తమ్ముళ్లుగా అభివర్ణించడం కార్యకర్తల్లో జోష్ వచ్చింది. ఆశీర్వాద్ మిలేంగే ఆప్కో, హర్ పోలింగ్ బూత్ మే జితాయేంగే, हर पोलिंग बूथ में जाएंगे। और मैं आपको एक और बात कहूंगा, अभी किशन रेड्डी जी ने इसके विषय में विस्तार से बताया। अब देखिए, मैंने एक हिम्मत की है, अब वो हिम्मत तो मेरी तब काम आएगी जब आप मेरी मदद करेंगे मदद। देखिए, मैंने मेहनत की है, हिम्मत भी की है, लेकिन आपकी मदद के बिना कुछ होना नहीं है। करेंगे मदद। देखिए, मैंने एक काम किया है, टेक्नोलॉजी की मदद से मैं अब तेलुगु में आपसे बात करना चाहता हूं। 100% तो नहीं हो सकता, लेकिन 80-90% तो हो जाएगा। लेकिन इसके लिए आपको एक काम करना पड़ेगा। करेंगे? आप अपने मोबाइल फोन पर सोशल मीडिया में जो एक्स होता है ना, एक्स साइट होती है, वहां जाकर के नमो इन तेलुगु हैंडल पर जाइए, तो वहां ये आपका सेवक आपसे तेलुगु में बात करेगा। కొద్ది రోజుల్లో కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గాల్లో సైతం బీజేపీ జాతీయ నేతల భారీ సభలు జరగనున్నాయి. గతంలో కరీంనగర్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భారీ సభ ఏర్పాటు చేయగా అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఒకవైపు సభలు, సమావేశాలతో పాటు మరోవైపు బీఆర్ఎస్ ఇతర బలమైన నేతలను బీజేపీలో చేర్చుకునేందుకు కార్యాచరణ చేపట్టినట్లు తెలుస్తోంది. ఆ దిశగా పలు వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిరలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 52వ అధ్యయన వార్షికోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా వేద పండితుల సమక్షంలో సుదర్శన హోమం నిర్వహించారు. ఆరాధన, సహస్రనామార్చన, ద్రావిడ వేద పారాయణం, పూర్ణాహుతి తదితర ప్రత్యేక వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో దేవాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ చెన్నమనేని రాజేందర్రావు, మాజీ ఎంపీపీ వంచ సుదర్శన్ రెడ్డి, కమిటీ సభ్యులు దొడ్డ లచ్చిరెడ్డి, దొడ్డ సంపత్ రెడ్డి, నాగుల రాజశేఖర్, ఏరెడ్డి మునిరెడ్డి, గిరి శ్రీనివాసరెడ్డి, స్వామివారి కళ్యాణం ఉత్సవ నిర్వాహకులు వంగళ వెంకటమ్మ, రాజగోపాల్ రెడ్డి భారతమ్మ, శ్రీనివాసరెడ్డి శారద, వంచ రవీందర్ రెడ్డి లక్ష్మి, బండ శ్రీనివాసరెడ్డి పద్మ, చింతరెడ్డి అంజిరెడ్డి లక్ష్మి, భార్గవిలతో పాటుగా భక్తులు పాల్గొన్నారు. जितन्ते जितन्ते पुंडरीकाक्ष पुंडरीकाक्ष नमस्ते नमस्ते विश्वभावना विश्वभावना नमस्ते
నమస్తే నమస్తే అస్తు అస్తు నమస్తుభ్యం భగవతే భక్త అభీష్ట ప్రదాయినే అస్మిన్నగ్నౌ సన్నిధత్త పూజామపి గృహాణమే సహ కుండాదేవతాంగైః. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం పెద్దరతపల్లి గ్రామంలో అక్రమంగా ఇసుక తరలించేందుకు సిద్ధంగా ఉన్న 3 లారీలను పట్టుకున్నారు పోలీసులు. కాల్వశ్రీరాంపూర్ ఎస్ఐ ఓంకార్ యాదవ్ లారీలను పట్టుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. జేసీబీలతో గత కొన్ని రోజులుగా తరలిస్తున్నారని సమాచారం మేరకు పెద్దరతపల్లి గ్రామంలో రాత్రి వేళల్లో తనిఖీలు చేపట్టారు. ఇసుకను లారీలో లోడ్ చేసి హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ పట్టణాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అక్రమ ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, వాహనాలను సీజ్ చేసి కేసులు పెడతామని హెచ్చరించారు ఎస్ఐ. నిబంధనల మేరకు పని చేయాలని అధికారులను ఆదేశించారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల ఇంజనీరింగ్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో వివిధ పథకాల క్రింద ఇప్పటికే ప్రారంభించిన అభివృద్ధి పనులపైన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటికే చేపట్టిన అభివృద్ధి పనులపైన అధికారులు దృష్టి సారించాలని సూచించారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అత్యవసరమైన విద్యుత్తు, త్రాగునీటి సరఫరాకు ఆటంకం కలగకుండా చూసుకోవాలని తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో అధికారులు అంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. నిబంధనలు పాటించకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, సిపిఓ కొమ్రయ్య, ఎస్ఈ శివకుమార్, ఎస్ఈ గంగాధర్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. Similarly, we need from R&D, from municipal side, and from all executive agencies. చిన్నగా ఉంటుంది. R&D, సిగా నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. మేడం ఈ దాదాపు లేటెస్ట్ వర్క్స్ మేడం 2-3 years కింద ఉన్నాయి కూడా మీకు అడ్మిన్ శాంక్షన్ అయి ఉంది. సో ఒకవేళ 2-3 years నుంచి అంటే గ్రౌండ్ అయి ఉంటుంది కదా. ఆల్రెడీ గ్రౌండ్ అయి ఉంది మేడం. చాలా సంవత్సరాలు గ్రౌండ్ అయి కూడా ఇందులో పెట్టామంట. ఆఫ్ కోర్స్ అది. There is only one status of work, whether it is admin sanctioned or not. There is only one criteria in which you look at work. Admin sanction అంటే ఖచ్చితంగా admin sanction కాలేదు అంటే మనం దాని గురించి ఆలోచించాలి పని లేదు. Admin sanction అయింది అంటే మళ్ళీ 2 things, either అది grounded లేకపోతే not grounded. If it is completed, we don't need to think about it. So మనం ఆలోచించాల్సింది రెండు. If it is grounded, then you will keep that list. గర్భిణులు, బాలింతలు పోషకాహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. పోషణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నిర్వహించిన పోషణ పక్షం కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై పలు సూచనలు చేశారు. పోషక ఆహారం శిశువు ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడుతుందని చెప్పారు. ఆరోగ్యవంతమైన ఆహారం కోసం చిరుధాన్యాలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని కృషి విజ్ఞాన కేంద్రంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ పక్షం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హాజరయ్యారు. గర్భిణులకు సామూహిక సీమంతం, చిన్నారులకు అన్నప్రాసన జరిపించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు పోషక విలువలతో కూడిన పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. బిడ్డ ఎదుగుదలకు పోషకాహారం ఎంతగానో తోడ్పడుతుందని చెప్పారు. శీతల పానీయాలకు దూరంగా ఉండాలని, వాటిని తీసుకోవడం వల్ల అనారోగ్యం బారిన పడతారని తెలిపారు. నవజాత శిశువులకు తల్లిపాలే శ్రేష్టమని చెప్పారు. ఆరోగ్యవంతమైన ఆహారం కోసం రాగులు, సజ్జలు వంటి చిరుధాన్యాలను తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్, ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్, పలు శాఖల అధికారులు, కేవీకే శాస్త్రవేత్తలు, ఐసీడీఎస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నేను కూడా ఇంతే తింటున్నా చూస్తే, కానీ దాంట్లో అన్నం మాత్రం ఇంతే, కూరగాయలు ఇంతే, పప్పు ఇంతే. ఖచ్చితంగా ఎవరైనా ఈ విధంగా తింటారు, ఆరోగ్యవంతంగా ఉంటారు. మనకి ఇక్కడ ఎట్లా ఉంటుంది సాంప్రదాయం అంటే, తల్లిలు గర్భవతిగా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ ఇంటికి పంపిస్తారు. అమ్మ ఇంటిలో ఏది పని చేయకుండా కూర్చొని ఒక ప్రెగ్నెన్సీ ముందు 50 కిలో ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ తర్వాత 80-90 షుగర్ ఉంది. ఎక్కడైనా కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపిస్తే, కొంచెం నీరసం అనిపిస్తే ఏమంటారు? అమ్మ ఒక ఫ్రూటీ తాగు అంటాను. ఫ్రూటీలో ఏముంటుంది? ఎనర్జీ ఉంటుందా? ఇంకా ఏమంటాము? కొంచెం గ్యాస్ లాగా అనిపిస్తుంది అని చెప్తే ఇంకా గ్యాస్ తాగమని చెప్తాము. ఏం చెప్తాము?
లోపలిపోయి అంత గడబడి ఉంటుంది. దాంట్లో షుగర్ తప్ప ఇంకా ఏముండదు. నీరసంగా అనిపిస్తే, కొంచెం బలహీనంగా అనిపిస్తే, కళ్ళలు తిరిగితే ఏం తీసుకోవాలి? కొబ్బరి నీళ్ళు తీసుకోవచ్చు, ఓఆర్ఎస్ తీసుకోవచ్చు, మజ్జిగ తీసుకోవచ్చు, రాగి జావ తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. కానీ మనం ఏం తీసుకుంటున్నాము? ఒక మజా వస్తుంది. తర్వాత డెలివరీలో ఏమైతుంది? కరీంనగర్ జిల్లా హుజరాబాద్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 10th ఎగ్జామినేషన్ సెంటర్ను కలెక్టర్ పమేలా సత్పతి తనిఖీ చేశారు. విద్యార్థులు పరీక్ష రాస్తున్న తీరును పరిశీలించారు. ఎంతమంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని చీఫ్ సూపరింటెండెంట్ను అడిగి తెలుసుకున్నారు. అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం సీసీ కెమెరాల పనితీరును కలెక్టర్ పరిశీలించారు. పరీక్ష జరిగే సమయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట హుజరాబాద్ ఆర్డీఓ రమేష్ బాబు, తహసీల్దార్ విజయ్ కుమార్, చీఫ్ సూపరింటెండెంట్ శోభారాణి, డీఈఓ సత్యప్రసాద్ ఉన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా కరీంనగర్.